ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. బ్రతుకు ఎలా బ్రతకాలి? మన దైనందిన జీవితాలు ఎలా జీవించాలి? బ్రతుకు, జీవితం దానికి కీర్తనాకారుడు 37వ కీర్తనలో ఉపయోగించిన పదం ఏంటంటే మార్గము, నీ మార్గము. మన ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఉంది. దుష్టులకి మార్గం ఉంది, నీతిమంతులకి మార్గం ఉంది. ఈ మార్గాన్ని, ఈ దోవని, ఈ పోగడను, ఈ యొక్క బ్రతుకును, ఈ యొక్క జీవితాన్ని ఎలా జీవించాలని ప్రాక్టికల్‌గా, ఆచరణాత్మకంగా, ఇక ముసుగులు లేకుండా కీర్తనాకారుడు వింటున్న తన స్టూడెంట్స్‌కి, విద్యార్థులకి చెబుతున్నాడు. ఈరోజు నాకు, మీకు చెప్తున్నాడు. చెప్పండి ఎలా బ్రతకాలి? చెప్పండి ఎలా జీవించాలి? ఒక అనుభవజ్ఞుడు, జ్ఞాని, జీవితాన్ని చూసిన పెద్ద మనిషి. ఓ చంటోనో, చంటిదాన్నో ఎదురుగా కూర్చోబెట్టుకుని, "ఏ బేటా బేటీ బ్రతికిలా బ్రతకాలి" అని కంట్లోకి చూసి చెబుతున్నాడు. ఈరోజు ఆ కీర్తనాకారుడు మీ కంట్లోకి చూసి చెప్తున్నాడు. బ్రతుకు ఎలా బ్రతకాలి? బ్రతుకుని ఎలా చూడాలి అని చెప్పి. ఈ వారం మీలో చాలామంది డిక్షనరీ ఫాలో అయితే ఈ వాక్యాన్ని ఆదికాండం 45వ అధ్యాయంలో ఉన్న యోసేపు కథని ధ్యానిస్తారు. కరుణకు కరువు లేదు అని గతంలో 2 వీడియోస్ చేశాను. ఆ వాక్యాన్ని ధ్యానించాలంటే వాటిని మీరు చూడండి. అక్కడ యోసేపు తనకంటూ ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని, ఆ నీతిని అనుసరించాడు. అనుకుంటే నీతి తప్పొచ్చు. నీతి తప్పే అవకాశాలున్నాయి. కానీ తన నీతి మార్గంలో యోసేపు నిలకడగా ఉన్నాడు. ఈ ఆదివారం నేను మిషిగన్‌లో ఫార్మింగ్టన్ హిల్స్‌లో సుక్కోత్ అనే చర్చ్‌లో వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ప్రార్థించండి. ఆ దరిదాపుల్లో ఉంటే రండి. రాకపోయినా పర్లేదు. దయించి ప్రార్థించండి. ఈ మధ్యన మీరు మిమ్మల్ని కలిసినప్పుడు, మీ కమ్యూనికేషన్స్ చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం కాదు గానీ, మీ యొక్క కామెంట్స్ ప్రకారము అన్ని వయసుల వారు నా యొక్క ప్రసంగాలు చూస్తున్నారు. విమర్శిస్తున్నారు. అన్ని వయసుల వారు చూస్తున్నారు కాబట్టి, అందరికీ అర్థమయ్యేలా, అందరికీ మేలు కలిగేలా చెప్పాలి అని జ్ఞాపకం చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ రోజు కీర్తనాకారుడు 37వ కీర్తన రాసినప్పుడు చదువుతున్న వాళ్ళకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కీర్తనాకారుడు 37వ కీర్తన రాసినప్పుడు ఏమంటారంటే, అది ఎస్పెషల్‌గా, ప్రత్యేకంగా బబులోను నుండి తిరిగి, చెర నుండి తిరిగి వచ్చిన వారికి వచ్చిన ప్రశ్నలు. ప్రశ్నలు ఏంటి? అప్పటికే దేశంలో కొంతమంది సెటిల్ అయి ఉన్నారు. కొంతమంది తిరిగొచ్చారు.
వాళ్ళు వీళ్ళు బంధువులే. ఒక జాతికి చెందినోళ్ళే. కానీ కొత్తగా చూసుకుంటున్నారు. వీళ్ళు మాకు పొరుగోళ్ళా అని. 2 ధర్మశాస్త్రం ఉంది. కానీ ధర్మశాస్త్రాన్ని ఎలాగా ఫాలో అవ్వాలో, అనుసరించాలో వాళ్ళకంటూ నీతంటూ ఉంది. ఆ నీతిని ఎలా అనుసరించాలో కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారు. కొత్తగొచ్చినోళ్ళు వాళ్ళకంటూ స్థలాలు లేవు. ఆక్రమణలు, క్లెయిమ్స్. అది మా తాతది, మా పెద్దోళ్ళది, మా కుటుంబం అక్కడుండేది. ఇక వాళ్ళ అవసరాలు బట్టి ఉన్నవోళ్ళు, తిరిగొచ్చినోళ్ళు నీతిని మర్చిపోయి దుష్టత్వానికి అలవాటు పడ్డారు. దుర్నీతికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం అర్థం కావడం లేదు. నీతిని అనుసరించడం లేదు. అదే సమయంలో ఎవరు పైకొస్తున్నారు అంటే, దుష్టులు పైకొస్తున్నారు. నీతిని అనుసరించినోళ్ళు కాదు. నియమం ప్రకారం ఎళ్ళినోళ్ళు పైకి రావడం లేదు గానీ, నియమాన్ని తుంచి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు పైకొచ్చేస్తున్నారు. అన్నీ కలిసొస్తున్నాయి వాళ్ళకి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అది ఒక పాస్టర్ గారు నన్ను ఒకసారి అడిగారు. "అన్నీ వాడంత దుష్టుడు, మోసగాడు. నోరిప్పితే అబద్ధాలు. మరి ఏసింది ప్రతీది పెట్రోలే తగలబడుతుందేంటి? కలిసొస్తుందేంటి వాడికి?" ఆ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎవరు దుష్టులు? ఎవరు దుర్నీతిలో ఉన్నారు? ఎవరు అబద్ధాలాడతారు? వాళ్ళు వెలుగుతున్నట్లు కనబడతారు. వాళ్ళు బాగుపడుతున్నట్లు కనబడతారు. మీలో కొంతమంది అడుగుతారు, "అయ్యా! అన్నా, తమ్మి, నీతిగా బ్రతుకుతున్నాను. దగ్గర దారులకు వెళ్ళడం లేదు. నీతి ఉంది, నియమం ఉంది. ఎందుకు నాకు ఏది కలిసి రావడం లేదు?" అప్పుడు వాళ్ళు అడిగారు. ఇప్పుడు మీరు కూడా అడుగుతున్నారు. నా త్రోవ ఎంత నీతిగా ఉంచుకున్నా, అది నా ఎదుగుదలకి దోహదపడడం లేదు అన్న బాధ, ఆ ఉక్రోషం, ఆ వ్యసనం, ఆ కోపం, ఆగ్రహం మనలో కొంతమందికి ఉంది. నీతిగా ఉంటే ఇంతేనా అని చెప్పి. నాకు ఆ సీజన్ ఒక సీజన్. నీతిగా నిలబడ్డానికి కారణం వాస్తవం చెప్తాను. నీతే కాదు, దైవమే కాదు, నేనే కాదు, నా పిల్లలకి, నా పిల్లల ఇద్దరికి నేను ఒకటి రుజువు చేద్దాం అనుకున్నా. ఇదిగో కష్టపడండి, నీతిగా ఉండండి, నష్టపోరు, నిలబడతారు అని రుజువు చేయడానికి ఇక దగ్గర దారులు తీసుకొని రాలేదు. ఒక మాట చెప్తాను, అనుభవంతో చెప్తాను. పెద్దగా కనబడను కానీ జీవితాన్ని చూస్తాను. దానితో ఓ మాట చెప్తాను. కష్టం వచ్చినప్పుడు మనకి దగ్గర దారులు చాలా కనబడతాయి. ఈ నీతి తప్పితే, ఈ నియమం తప్పితే, ఈ తప్పు చేస్తే ఇది కలిసి వస్తుంది అని దగ్గర దారులు చాలా కనబడతాయి. దగ్గర దారులు మనల్ని దూరం తీసుకెళ్ళవు. ఆ సమయంలో మనకి కావాల్సింది ఏంటంటే నిలకడ, నీతి. ఆ సమయం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ దూరంగా ఆలోచిస్తే దానికున్న విలువ ఆస్తులతోనూ, అంతస్తులతోనూ,
పేరుతోనూ, ప్రసిద్ధితోనూ లెక్కట్టలేము, వెలగట్టలేము. దగ్గర దారులు వచ్చినంత మాత్రాన ఆ దారిలో వెళ్ళొద్దు. మీకంటూ కొంచెం మార్గం ఉంది. నీతి మార్గం. దాంట్లో నిలబడండి. పిల్లలుగా మనకు ప్రశ్నొచ్చుంటది. ప్రశ్న ఏంటంటే, ఇదేంటి సంవత్సరం అంతా చదవలేదు. ఎగ్జామ్ టైంలో చీట్లు పెట్టి చీట్ చేశాడు. పాస్ అయిపోయాడు. కష్టపడ్డాను. వాడికొచ్చిన మార్కులు నాకు రాలేదని బాధ. వీడేంటి అర్హుడు కాదు, లంచాలిచ్చి, కులం పేరు చెప్పి, కనెక్షన్స్ ఉపయోగించుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు. అని చేయగలను. నాకు అవకాశాలు లేవు అని బాధ కలగచ్చు. వీరేంటి నోరిప్పితే అబద్ధాలాడి, అబద్ధాలతో మేడలు కొన్నాడు, పొలాలు కొన్నాడు, మేడలు కట్టాడు అన్న బాధ కూడా కలగవచ్చు. ఏంటండి ఎన్ని కడుపులు కొట్టాడో, ఎంతమంది అనాథుల్ని మోసం చేసి తినదో, ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయారు. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని దైవం చూడడం లేదా అనే ఉక్రోషం మీకు కలుగుతుందా, కలిగిందా? ఏం లాభం అండి? ఏం కలిసి వచ్చిందండి? నీతిలో నిలబడడం, నీతిగా నిలబడడం అన్న ప్రశ్న, అన్న అనుమానం, అన్న ఆ యొక్క మత్సరం ఎప్పుడైనా మీకు కలిగిందా? మనలాంటోళ్ళే ఆ రోజు 37వ కీర్తన చదువుతున్నవారు వాళ్ళకి అర్థం కావడానికి హెబ్రీ భాషలో అక్షర క్రమంలో ఈ ఎలాగ మనం రాసుకుంటామో అలాగా ఆ అక్షరాల ప్రకారము వరుసలో రాస్తాడు. ఇదిగో వ్యసన పడుతు, మత్సర పడుతు అని ఈ యొక్క వచ్చిన ఎందుకు అలా రాస్తారంటే, ఒకటి జ్ఞానం అర్థం కావాలి, ఎవరికైనా అర్థం కావాలి. రెండు ఏంటంటే అక్షర క్రమంలో రాస్తే, మీకు జ్ఞాపకం ఉందో లేదు కానీ విలాప వాక్యాలు కూడా ఆ అక్షర క్రమంలోనే రాయడం జరిగింది. రాస్తే లాభం ఏంటంటే, అక్షరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పాటలు, ఈ కీర్తనలు, ఈ సూక్తులు కంటికి వచ్చేస్తాయి, జ్ఞాపకము ఉండిపోతాయి. జ్ఞాపకం ఉండడానికి రాసిన ఈ యొక్క కీర్తనలో ఈరోజు మనము మొదటి 11 వచనాలను ధ్యానించుకుందాం. మొదటి 11 వచనాలు కనీసం 14 ఇంపరేటివ్స్ ఉన్నాయి. సూక్తులు, ఆజ్ఞలు అందాం, సలహాలు అందాం, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని అతి స్పష్టంగా రాస్తాడు కీర్తనాకారుడు. ఏమంటాడు? ఇదిగో చెడ్డవారిని చూసి వ్యసన పడుతూ అంటాడు, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడొద్దు అంటాడు. యెహోవా యందు నమ్మిక ఉంచు, మేలు చేయము. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏంటంటే, కష్టమైన మంచి చేస్తూ ఉండు. యెహోవా యందు నమ్మిక ఉంచి మంచి చేయము, దేశమునందు నివసింపుము. తిరిగొచ్చారు కదా మీ సొంత దేశం, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ పొరుగు వాళ్ళు, వాళ్ళతో నీకు ఉన్నది, నీ యొక్క జీవాన్ని, జీవితాన్ని, నీకున్న వనరుల్ని పంచి నీ యొక్క జీవితాన్ని పంచుకో, దేశంలో నివసించు. ఇంకో మాట అంటాడు, సత్యమును అనుసరించు అంటాడు. ఎవరన్నా అడిగితే నేను మాట చెప్పలేను. ఆస్తులు, అంతస్తులు మనం మాటకు వెలకట్టలేదు.
కొంతమందికి ఆస్తులు లేకపోయినా, అంతస్తు లేకపోయినా వాళ్ళ మాట అన్నారంటే, ఆ మాట నమ్మొచ్చు. కొంతమందికి లోకంలో అన్నీ ఉన్నా, వాళ్ళ మాటను ప్రజలు నమ్మలేరు. ఇక్కడ నీతి అనే పదానికి అర్థం ఏంటంటే, నమ్మదగిన మాట నీ మాట. నీతిని అనుసరించు. నీ మాటను నిలబెట్టుకో. నీ మాటకు విలువను సంపాదించు. నీ మాట గౌరవాన్ని నిలబెట్టుకో. నీతిని అనుసరించు. నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను సంపాదించు, సాధించు. నీ మార్గమును మరి మోసేయొద్దు. నీ బ్రతుకును, నీ మార్గాన్ని యెహోవాకి అప్పగించు అంటాడు. యెహోవా ముందు మరీ అలసిపోవద్దు. మౌనంగా ఉండు. బీ స్టిల్ బిఫోర్ ద లార్డ్. మౌనంగా ఉండు అంటాడు. చెప్పి కనిపెట్టు. ఒక్కోసారి లైఫ్‌లో ఏంటంటే అది సాధించాలి, ఇది సాధించాలని పరిగెడుతుంటాం. ఎక్కడ అవకాశాలున్నా అక్కడికి మన చేతులు, కాళ్ళు పరిగెడతాయి. ఇక్కడ లైఫ్ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే కీర్తనకారుడు యెహోవా తన కార్యమందు తన కార్యాన్ని చేస్తాడు. తన కాలమందు దాని కొరకు కనిపెట్టు. కనిపెట్టే జీవితాలు జీవించమంటాడు. ఇంకో కొంతమంది ఉన్నారు దుస్తులు. పొరపాటు చేస్తున్నారు మీరు చూస్తున్నారు. వాళ్ళని చూసి వ్యసన పడుతున్నారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే చూడొద్దు. ఎవరో బాగుపడుతుంటే చూసి కంపేర్ చేసుకొని, పోల్చుకొని వ్యసన పడొద్దు అని చెప్తారు. కొంతమంది ఉన్నారు దురాలోచనతో వాళ్ళని బాధపెట్టి, వీళ్ళని బాధపెట్టి, వాళ్ళ మాటలని వీళ్ళ మాటలు పెట్టి, వాళ్ళని మోసగించి, వీళ్ళని మోసగించి సంపాదిస్తున్నారు, సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి వ్యసన పడొద్దు అంటాడు. ఇదిగో ఎంత నీతిమంతుడివైనా నీకు కోపం ఉంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కోపపడద్దు. కంట్రోల్ యువర్ యాంగర్. కోపం నీకే ప్రమాదం అంటాడు. వెంటనే మళ్ళా చెప్తాడు. దాన్ని మళ్ళా రీఎంఫసైజ్ చేయడానికి, ఒక్కానించడానికి ఆగ్రహము మానుకో. ఎందుకు ఆగ్రహించాలి అని మరలా నాలుగోసారి వ్యసన పడొద్దు అన్నాడు, వ్యసన పడొద్దు అన్నాడు, మత్సర పడొద్దు అన్నాడు. చివరిలో మళ్ళా 11వ వచనంలో అంటాడు వ్యసన పడొద్దు అంటాడు. అంటే ఈరోజు నేను చేస్తున్న వీడియోకి ఇంకొక టైటిల్ పెట్టమంటే వ్యసన పడొద్దు అని చెప్తాను. అదే కీర్తనాకారుడు చెబుతున్నాడు. మీలో ఎవరైనా సరే దుస్తులు బాగుపడడం చూసి, అన్యాయస్తులు, అక్రమస్తులు బాగుపడడం చూసి, ఎందుకు వాళ్ళు బాగుపడుతున్నారని ఆక్రోషంగా ఉంటే మాట చెప్తాను. వ్యసన పడద్దు. నీకు కలిసి వచ్చేది ఏమి లేదు. కారణం ఉంది. వాళ్ళు బాగుపడుతున్నట్టు కనబడుతున్నారు కదా, నిజంగా బాగుపడటం లేదు. అదిని మీకు కనబడేది వాస్తవం కాదు. యెహోవా దృష్టికి కనబడేది వాస్తవము. అదో పదం వ్యసన పడద్దు. రెండో పదం ఉంది అక్కడ. ఈ కీర్తనలో 37 కీర్తనలో బాగా ఉపయోగించబడిన మాట ఏంటంటే దీనులు, నీతిమంతులు దేశమును లేకపోతే భూమిని స్వతంత్రించుకొందురు. ఏంటండి? ఆక్రమించుకోవడం కాదు, స్వతంత్రించుకోవడం. దైవం ఈ భూమిని ఎవరికి ఇస్తాడు? ఆక్రమించుకున్న వాళ్ళకి కాదు. ఎవరైతే నీతికి నిలబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా, దీనులుగా మిగిలిపోయారో వాళ్ళకే ఈ దేశం స్వాస్యము అంటాడు. ఇంకొక పదం 4 సార్లు ఉపయోగిస్తాడు.
నీ మార్గమును, నీ బ్రతుకును, నీ దారిని, నీ పోకడను యెహోవాకు అప్పగించుము. ఒక్కోసారి కష్టం అది. నా బ్రతుకు నేను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నా బ్రతుకు నా ఇష్టానుసారంగా జీవించాలి అని కొన్ని ఎయిమ్స్ పెట్టుకుంటాం. 30వ సంవత్సరానికి అది సాధించాలి, 40కి ఇది సాధించాలి, 50కి ఇది సాధించాలి అని చెప్పి మన బ్రతుకుని మనం కంట్రోల్‌లో తీసుకుంటాం అంటాడు లేదు. యెహోవాకి, యెహోవా నీతికి దానిని అప్పగించమంటాడు. సో, వ్యసన పడొద్దన్నారండి. మరి ఏం చేయమంటారు? 3వ వచనంలో 4 పదాలున్నాయి. ఏంటి? యెహోవాను నమ్ము. కష్టమే. కానీ అవసరం. కారణం ఈ లోకం యెహోవా ఆధిపత్యంలో ఉన్నది. 2 మేలు చేయము. కీడు చేయడం ఈజీ అండి. మేలు చేయడం కష్టం అండి. ఎందుకు మేలు చేయాలి? అన్యాయం చేసినోళ్ళు కూడా మేలు చేయాలి. కారణం యెహోవా మేలు చేసేవాడు. నష్టపోయినా మేలు చేయాలి. అవతలోళ్ళు కష్టపెట్టినా మేలు చేయాలి. 3 దేశమందు నివసించు, పారిపోవద్దు. ఉన్నది పక్కోళ్ళతో పంచుకో. 4 నీతి అనేది ఒక మార్గం. అది నీ మార్గం కావాలి. నీతిని అనుసరించు. అప్పుడు నీ మార్గం ఆయన సరళం చేస్తాడు. నీకు కావలసింది యెహోవా నీకు అనుగ్రహిస్తాడు. ఉంటాను మరి. సెలవు.